నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు దాసరి విజ్ఞాన్, సోషల్ క్రిటిక్. నమస్తే విజ్ఞాన్. మనం తినడానికి వెళ్తాం, బిల్లు వాళ్ళు ఇచ్చిన దాన్ని కట్టేస్తాం, కానీ ఆ బిల్లు అథెంటిసిటీ లేదు. దాదాపు 5,000 కోట్లు ఈ బిల్లుల రూపంలోనే జిఎస్టి ఎగ్గొట్టారు అని చెప్పి అంటున్నారు. ఇలా కూడా జరుగుతుందా? అసలు ఏంటి ఆ బిల్ మిషన్ల దందా ఏంటి అసలు? ఫస్ట్ రెస్టారెంట్ గురించి మాట్లాడుకుంటే ఎట్లా టాపిక్ వచ్చింది కాబట్టి అందులోకి వెళ్లే ముందు నాకు వచ్చిన ఒక అనుమానాన్ని నీకు తీర్చుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ నేను మన జూబ్లీ హిల్స్ అండ్ బంజారా హిల్స్ దరిదాపులో మొత్తంలో ఉన్న రెస్టారెంట్స్ గురించి చెప్తున్నా. అథెంటిక్ రెస్టారెంట్స్, పెద్ద పెద్దవి. అంటే ఏది పట్టుకున్న మినిమం వాటర్ బాటిల్ కూడా 100 రూపీస్ ఉండే రెస్టారెంట్. మెనూలు అన్ని చూస్తే ముద్దపప్పు, ఆవకాయ, పులిహోర, గుత్తి వంకాయ, దొండకాయ ఇవే ఉంటున్నాయి మోస్ట్లీ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అన్ని. రెస్టారెంట్స్ కి ఎందుకు వెళ్తాం మనం? బేసికలీ మనం వండుకోలేనివి, అవును, వేరే రాష్ట్రం రుచులు మనకు తెలియనివి లేదా వేరే దేశం రుచులు తెలియనివి తెలుసుకోవడానికి వెళ్తాం. ఆ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తాం. అట్లా ఒక సెలబ్రేషన్ మోడ్. ముద్దపప్పు, ఆవకాయ కూడా రెస్టారెంట్స్ కి ఎందుకు వెళ్తున్నారు అర్థం కావట్లేదు. వెళ్తున్నారు అంటే మేబీ వాళ్ళకి వీలు కాకపోవచ్చు. ముద్దపప్పు, టేస్ట్ నాలాంటి బద్దకిస్టులు ఉంటారయ్యా, వెళ్ళి తినాలనుకుంటారు. అట్లా అనొద్దు, ఫుడ్ లవర్స్ అనొద్దు. మాకు బద్దకం, మేము చేసుకోలేం, తింటాం, వెళ్ళి ఆ రెస్టారెంట్ కి వెళ్ళి తింటాం. అదే చూస్తే చాలా ఉన్నాయి రెస్టారెంట్, మన చుట్టుపక్కలే 100 ఉన్నాయి. అన్ని అథెంటిక్ తెలుగు కిచెన్సే. ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ రాంగ్. అది చూస్తుంటే ఏదో తెలియనివి, వింత వింతవి. ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు చేపల పులుసు, మనం నెల్లూరుకి వెళ్ళాం కాబట్టి సరే వీళ్ళు ఎలా చేస్తారు, ఏదో కాకినాడ పులావో లేకపోతే అంకాపూర్ చికెన్ ఇట్లాంటి అనుకోవచ్చు. ఒకటి చెప్పనా, అది కాదు నీకు కాకినాడ ఇది. ఇప్పుడు మీరు నెల్లూరు చేపల పులుసు అనో లేకపోతే రాయలసీమ మటన్ మురిగి అనో ఏదో సంథింగ్ చెప్తారు. ఏది నువ్వు అందులో 4-5 మటన్ సంబంధించి చెప్తారు. ఆ 4-5లో నువ్వు ఏది ఆర్డర్ పెట్టినా రెండోది అదే రేట్ వేసుకుంటది. దానికోసం ప్రత్యేకించి మటన్ మురిగి అంటాడు, మటన్ కర్రీ తెచ్చి పెడతాడు. ఒకసారి ఎక్కడ ఖైరతాబాద్ అనుకుంటున్నాను, అక్కడ ఎర్రమంజల్ ఖైరతాబాద్ దగ్గర ఒక రెస్టారెంట్కి వెళ్ళా, పేరు వద్దులే. చికెన్ లో హైదరాబాదీ చికెన్ కర్రీ, ఆంధ్ర చికెన్ కర్రీ, తెలంగాణ చికెన్ కర్రీ, చికెన్ మసాలా, ఇట్లా 4-5 పెట్టాడు. ఎదురు కూర్చున్న అబ్బాయి ఆంధ్ర అబ్బాయి. అంటే మేబీ వాడి అంటే తేడా నాకు అనిపించింది, ఇది స్పైసీ ఉంటుంది అది ఉండదేమో అనుకుని ఆర్డర్ చేశాం. 2 ఒకటే వచ్చింది. వాడే చెప్పాడు, సార్ అంత పెద్దగా ఏం ఫరక్ ఉండదండి, 2 ఇంచుమించు ఒకలానే. ఇంచుమించు ఏంటి, అదే ఇస్తానని మొహం మీద చెప్పొచ్చు కదా. అర్థమైంది. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్తే, టాపిక్ లోకి, ఒక్కొక్క రెస్టారెంట్ లో ఒక్కొక్క బిల్లింగ్ ఉంటుంది. వెజ్ బిర్యానీ ఫర్ ఎగ్జాంపుల్, వెజ్ బిర్యానీ తీసుకుందాం. మనకు వచ్చిన టాపిక్ కూడా వెజ్ గురించి. యాక్చువల్లీ నాన్ వెజ్ లో మనం వెళ్ళాలి. ఓ చోట 300 ఉంటుంది, ఓ చోట 500 ఉంటుంది, ఓ చోట 1000 ఉంటుంది. ఇప్పుడు మన పార్క్ హైత్కి వెళ్తే 1250 ఉంటుంది. డిఫరెంట్ ఛార్జెస్తో ఉంటుంది. అవి వేసిన తర్వాత బిల్తో పాటు ఇప్పుడు నువ్వు 300 ఉండదు, 387 412 కట్టేసి వస్తావు. ఎందుకు అంటే సిజిఎస్టీ, ఆర్జిఎస్టీ, ఈజిఎస్టీ, ఏబిసిడిలో ఉన్న ఏ నుంచి జెడ్ వరకు అన్ని పెట్టి ఎస్టీ పెట్టేస్తాడు. ఆ జిఎస్టీలే ఏ నుంచి జెడ్ వరకు అన్ని ఎస్టీలు పెట్టేసి ఇన్ని బిల్లు వేస్తాడు. దాని కింద మళ్ళీ ఇంకేదో సర్వీస్ ఉంటది, ఇంకేదేదో ఉంటది, ఓ 4-5 ఉంటాయి ఇట్లా వరుస పెట్టి. అంటే మనం తినింది ఒకటే కానీ అందులో 10 ఐటెంలు ఉంటాయి. ఐటమ్ ఒకటే, దాని కింద ఉండే తోకలు చాలా ఉంటాయి. ఈ తోకలన్నీ కలిపి 381, 481, 412 డిఫరెంట్. బట్ ఈవెన్ దో వి పే దెమ్. అండ్ మాల్స్కి వెళ్తాం, పైన ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఆల్రెడీ ద ఫుడ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్, మనకు తెలిసిందే. ఇప్పుడు మాల్లో పైన ఇడ్లీ తినాలంటే ఎంతమా, 250-300. అవును. లేదు పానీపూరి తినాలన్నా నువ్వో ప్లేట్ నేనో ప్లేట్ తీసుకున్నా సరే ఆల్మోస్ట్ ఒక 400-500 ఇచ్చే రావాలి. దానికి మళ్ళీ కొన్ని తోకలు ఉంటాయి. సరే, ఈ తోకలన్నీ మేము ఏదో ప్రభుత్వాన్ని ఉద్ధరిస్తున్నాం అని చెప్పేసి మనం కూడా పర్లేదులేని ఒక బాధ్యత గల పౌరుడిలాగా వచ్చేస్తాం అక్కడికి, టిష్యూతో మూతి తుడుచుకొని. బట్ అక్కడ ఏమైతుందంటే వాడు ఆ తోకలన్నీ కూడా వాడే మింగుతున్నాడంట. ఇది ఇప్పుడు తాజా సర్వేలో వీళ్ళు చెప్పిన. అంటే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకోవాలి, ఏదైతే వాళ్ళు మిషన్ ఉంటుందో గవర్నమెంట్ దగ్గర నుంచే తీసుకోవాలి. బ్యాంకే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. ఎక్కడ మోసం జరుగుతుంది? గవర్నమెంట్ బ్యాంకులతో కుమ్మక్క అవుతున్నారు వీళ్ళు, లేకపోతే ఈ మిషన్స్ తోని వీళ్ళు ఏమైనా సీక్రెట్ గా ఇలాంటి మిషన్స్ ని తయారు చేసుకుంటున్నారా? ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ బిల్లింగ్ మిషన్ ఎంత నీకు ఓకే చేస్తున్నావా? ఈ రోజు 1000 ఆర్డర్ చేసావు, ఒక 1000 వచ్చాయి ఆర్డర్స్.
ఆ 1000లో ఇప్పుడు ట్యాక్స్ ఇంత కట్టాలి ఫర్ ఎగ్జాంపుల్. వచ్చి అడుగుతాడు ఎన్ని అమ్మావు అని అడిగితే ఇక చూడండి సార్ మీరే అని చేస్తున్నారు. తను చూస్తే దాంట్లో 109 ఉంటుంది. మన 1000 బిర్యానీలు మాయం అనమాట. అయితే ఇక్కడ నేను వీళ్ళని కూడా తప్పు పట్టను. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళు తగ్గిపోయారు. ఈ ఆన్లైన్ డెలివరీ పెరిగిన తర్వాత పాపం వాడు కూడా బతకాలి కదా. నేను ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే 2 టేబుల్సే 3 టేబుల్సే ఉంటున్నాయి, ఖాళీగానే ఉంటున్నారు. వాడు రెంట్ కట్టుకోవాలి అండ్ వాళ్ళందరినీ పోషించుకోవాలి. సో ఇట్స్ ఓకేలే అనిపించింది. వన్ మోర్ థింగ్ నీకు తెలుసా, మనం స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెడతామా, మనం డైరెక్ట్ గా వెళ్ళి పర్చేస్ చేసేదానికంటే దాంట్లో ఒక 50% ఎక్స్ట్రా ఉంటుంది అక్కడ. అవును, ఎక్స్ట్రానే ఉంది. అంతెందుకు వాళ్ళేం బతకలేక బతుకు జీవుడా అనేం వాళ్ళు ఇచ్చేయట్లేదు. సేమ్ నువ్వు ఇడ్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ టిఫిన్ సెంటర్ నుంచి ఇడ్లీ పెట్టావు, అక్కడికి వెళ్తే 30 or 40 రూపీస్. అవును, ఈ స్విగ్గీకి వచ్చేసరికి 120, 109, 150 విత్ పొడియా, వితౌట్ పొడియా, విత్ సాంబారా, వితౌట్. నువ్వు అక్కడికి వెళ్తే అన్ని ఫ్రీ, అక్కడ ఫ్రీయే ఉంటాయి. మనకి ఆర్డర్ పెట్టిన తర్వాత ఆ మెనూలోని వెనకతలు మనం ఇడ్లీ మీద క్లిక్ చేయగానే ఎక్స్ట్రా చట్నీ కావాలా, ఎక్స్ట్రా పొడి కావాలా, ఎక్స్ట్రా నెయ్యి కావాలా, వాటికి 30 వేస్తాడు ఎక్స్ట్రా. టమాటో చట్నీ అయితే ఇంకా ఎక్స్ట్రా. అంటే ఒక్కొక్క దానికి మళ్ళీ ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. అక్కడ ఫ్రీ ఏమా, నువ్వు 2 ఇడ్లీలు చట్నీ అంటే వాడు ఎంత కావాలంటే అంత వేస్తాడు, లేదా ఇట్లా పెడతాడు నీకు నచ్చింది తీసుకో. అక్కడ ఈ సిస్టమ్ ఉంది. సో నువ్వు ఒకవేళ క్వశ్చన్ చేస్తే వీళ్ళని చేయండి, ఎందుకంటే వీళ్ళు ఎక్కువే దోచుకుంటున్నారు కాబట్టి. రెస్టారెంట్ వాళ్ళని ఎందుకో నాకేం అనాలనిపించట్లా, బికాజ్ పీపుల్ తగ్గిపోయారు, వెళ్ళే వాళ్ళు వచ్చి తినేవాళ్ళు బాగా. ఇప్పుడు లైక్ సెల్ఫ్ సర్వీస్ రెస్టారెంట్స్ నియర్ బస్ స్టాప్స్ అండ్ రైల్వే స్టేషన్స్ అంటే ఆ హడావిడికి వెళ్ళిపోతున్నాయి. అసలు ఫుడ్ మీద జిఎస్టీ ఎందుకు నాకు ఇప్పటికీ అర్థం కాని క్వశ్చన్ ఏంటి అంటే, ఫుడ్ మీద జిఎస్టీ ఎందుకు అంటే నేను ఇట్లా చేసి ఇట్లా పెట్టి నీకు ఇట్లా ఇస్తున్నాను. మరి అదే కదా చెప్పి అడిగితే ఇట్లాంటివే చెప్తారు, ఇంక అంత మించి ఏం చెప్పరు. అదేదో నువ్వే లోపలికి వచ్చి వేసుకోవచ్చు కదా. మళ్ళీ ఇవన్నీ ఫుడ్ మనకి చేసి అమ్ముతున్నందుకు ఓకే, మరి సర్వీస్ ట్యాక్స్ ఎందుకు దానికి? సర్వీస్ ట్యాక్స్ నువ్వు లేవలేక ఇక్కడ రాలేక నేనే వచ్చి నీకు వడ్డించిన ప్రతి దానికి. అది కాదు, మనం బఫెట్ కి వెళ్ళినా అక్కడ సర్వీస్ ట్యాక్స్ అని ఉంటుంది, ఒకటి బఫెట్ కూడా ఉంటది. అదే చెప్తున్నా, నెక్స్ట్ అక్కడికే వద్దాం అనుకున్నా. సరే ఈ సర్వీస్ వచ్చింది బానే ఉందా, మనం లావిష్ బఫెట్స్ కి వెళ్తుంటాం ఇందులో బుక్ చేసుకొని. అవును, ప్లేట్ 1200, 1500 or 500 వాట్ ఎవర్. ఆ 500 బఫెట్ కూడా నీకు కింద మళ్ళీ తోకలు ఉంటాయి, నువ్వే వచ్చి తింటున్నావు, నిన్ను ఎవడు అడగట్లా మళ్ళీ. మరి దానికి ఎందుకు ఇస్తారో తెలీదు. దానికి కూడా నేను అనుకున్న ఆన్సర్ ఏంటంటే, చిన్న గిన్నెలు నువ్వు ప్లేట్స్ ఇన్ని తెచ్చుకుంటున్నావు అంటే వన్స్ యూజ్డ్ నువ్వు మళ్ళీ యూజ్ చేయట్లేదు, నీకు అర్థమైందా? ప్లేట్లు కడగడానికి ఎక్స్ట్రా చార్జెస్, మళ్ళీ తీసి పెరుగుకి వేరే ప్లేట్ తీసుకుంటాం, స్వీట్స్ కి వేరే వేరే సైడ్ డిషెస్ కి చిన్న ప్లేట్లు అన్ని తెచ్చుకుంటాం, టేబుల్ నిండి పెట్టుకుంటాం. నువ్వు అన్ని ప్లేట్లు వాడినందుకు ఇన్ని ట్యాక్స్ అని వాడు అంటాడేమో అని నేను అనుకుంటున్నా. ఐ డోంట్ నో వెదర్, అంటే మనం కన్విన్స్ అవ్వడానికి ఈ పాయింట్స్ అన్ని కూడా చెప్పాలంటే. అంటే మా లాంటి బద్దకిష్టులందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? తృప్తిగా తినాలి అనుకుంటే ఇంట్లో వండుకొని తినండి, బాధ ఉండదు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, మీరందరూ కూడా తింటున్నారు, ట్యాక్స్లు కడుతున్నారు, బానే ఉంది. బట్ నీ బాధ్యత గల పౌరుడి ట్యాక్స్ గవర్నమెంట్ కి చేరట్లా, వాడే తినేస్తున్నాడు మధ్యలో. అంటే ఇప్పుడు నీ బఫేలో ఒక 1000 అమ్ముడు పోయాయి అనుకో, 300 లెక్క చూపిస్తున్నాడు. దాన్ని కూడా నేనేమనుకుంటున్నానంటే, నాకెందుకో తిట్టాలనిపించట్లా, సమర్థించాలనే అనిపిస్తుంది. బికాజ్ వాడి కష్టం కూడా దాంట్లో ఉంది. హీ డిజర్వ్ టు టేక్, బికాజ్ వాడికి ఏం మిగలట్లా కాదు. హీ డిజర్వ్ టు టేక్, బట్ నాట్ లైక్ దిస్. ఇలా ఎవరినో చెప్పకుండా మోసం చేసి తీసుకోవడం తప్పే. అట్లా నేను అడిగితే ఇవ్వడు కదా, ఎందుకు ఇవ్వాలి అనే క్వశ్చన్ వస్తుంది కదా. అదే వాడు నీకు ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అంటే సైలెంట్ గా ఆడబెట్టేసి వెళ్ళిపోతుంది. నాకు ఒకటి నాకు డౌట్. ఇప్పుడు ఇడ్లీ మనం రోడ్డు మీద తింటాం, ఓకే, అదే నువ్వు 5 star హోటల్కి వెళ్ళి తింటావు, రెండిట్లో ఏమైనా తేడా ఉంటుందా? ఏమనిపించదు. ఇక్కడ నీకు ఇడ్లీ ఇక్కడ పెట్టింది డిస్పోజల్ ప్లేట్ లో ఇస్తున్నా, అక్కడ పింగాణి ప్లేట్ లో ఇస్తున్నా. ప్లేట్ లో తేడా లేదు, ఇడ్లీలో తేడా. అదే ప్లేట్ వీడి డిస్పోజల్ ది ఎప్పటికప్పుడు పారేస్తాడు, అదే కడిగి పెడతాడు. వాట్ ఎవర్. నీకు ఇంత నేను ఇది ఇటలీలో కొన్న ప్లేట్ తో నీకు పెడుతున్నా. ప్లేట్ మేడ్ ఇన్ ఇటలీ, సంథింగ్ విల్ బి దేర్, అంతమించి ఇంకే ఉండదు. అయితే ఇక్కడ విషయం ఏంటో చెప్పనా, నువ్వు అన్నట్టు ఇందాక 5 star హోటల్కి మామూలు దానికి డిఫరెన్స్ చూపించావు కదా, 30 రూపీస్ లేకపోతే 500 ఎంతో కొంత. వీళ్ళ దగ్గర ఇంకొక ఇది ఉంది, ఈ 5 star హోటల్స్వి
ఎట్లా అంటే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ టిప్స్. ఈ తోకలు ఎలా ఉంటాయి చెప్పనా, ఒక రౌండ్ ఫిగర్ కి కొంచెం దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు 300 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నీకు ట్యాక్స్ తో సహా అది ఎట్లా అంటే 373 వస్తుంది. నువ్వేం చేయాలి, 373కి రిమైనింగ్ 27 రూపీస్ చేంజ్ అడగవాడిని. అవును, టిప్ యు లీవ్ ఇట్. వాడు కూడా సార్ కాదు, ఈ దందాన్ని ఆపడానికి నిజంగా నాకు ఆన్లైన్ పేమెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. ఇంతకు ముందు అడిగేవారు కాదు. క్యూఆర్ కోడ్ కూడా సార్ టిప్ యాడ్ చేయమంటారా అంటున్నారు. దే ఆర్ ఆస్కింగ్ మొహం మీద టిప్ యాడ్ చేయమంటారా అంటే దాని అర్థం ఏంటి? చచ్చినట్టు ఇవ్వమనే, వద్దు యాడ్ చేయకొని ఎవరన్నా అంటారా చెప్పు. అది కూడా పక్క టేబుల్ కి వినబడేలాగా అడుగుతాడు వాడు, సార్ టిప్ యాడ్ చేయమంటారా అని. నువ్వు అనలేవు, అదే ఎమోషనల్ బ్లాక్మెయిల్ నీకు అక్కడ ఖచ్చితంగా. ఇట్స్ ఓకే. మళ్ళీ ఎంత యాడ్ చేయమంటావు రెండో క్వశ్చన్. అంటే మనల్ని చూసి పక్క వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయిపోవాలి, ఇన్స్పైర్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర మనం కూడా నామూషిగా ఫీల్ అవ్వాలి. అవును, అట్లా రెండు ఉంటాయి వీళ్ళకి. ఎంత యాడ్ చేయమంటారంటే మేక్ ఇట్ రౌండ్ ఫిగర్ అని వేస్తాం. ఆ రౌండ్ ఫిగర్ ఇంకా చెప్పాలంటే బాగా తెలివైన వాళ్ళు 500 కూడా రౌండ్ ఫిగర్ చేస్తారు. ఓకే, ఇంకా అంత మించిన ఎమోషనల్ బ్యాక్ మీద ఇంకోటి ఉంటుంది. ఎక్కడ చేస్తారు ఇలాంటివి అంటే, హోటల్స్ పేర్లు వద్దు కానీ 4 స్టార్ హోటల్స్ లో మిడ్ నైట్ బఫేలకు వెళ్ళాము, ఉన్నాయి 2-3 నీకు అర్థమై ఉంటది. అక్కడ జరిగితే సిచ్యువేషన్స్ ఇవి. 1275 సమ్ చేంజ్ ఉంటే 1500 రౌండ్ ఫిగర్ స్వైప్ చేసేస్తున్నారు. 4 స్టార్ హోటల్. 4 స్టార్ హోటల్ అంటే టిప్ కూడా అట్లానే 4 స్టార్ లో ఉండాలా? మరి కూడా 4 స్టార్ కి తగ్గట్టే ఉండాలి కదా. సరే, ఓపెన్ హౌ కుడ్ యు పే 1300 1275 కి బదులు? ఓపెన్ గా ఒక రెస్టారెంట్ గురించి మాట్లాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరికి తెలిసిందే పార్క్ హయాత్ లో నీకు చికెన్ బిర్యానీ వచ్చేసి 1250 1 ప్లేట్. 1250 అంతే, కరెక్ట్ 1250. ఎప్పుడు ఇది 2021 ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎంత రేటో నాకు తెలియదు. ఆ టైంలో నైట్ ఏ టైం కన్నా వస్తాడు వాడు, పెట్టేసి వెళ్ళిపోతాడు. ఒక చిన్న పికిల్ ఇస్తాడు, దానికి మళ్ళీ నీకు సైడ్ డిష్ రైతా అండ్ అది ఇవ్వడు. అవి కావాలంటే యూ హ్యావ్ టు ఆర్డర్ పెట్టుకోవాలి. అవేమి ఇవ్వరు, ఓన్లీ బిర్యానీ మాత్రం తెచ్చి ఇట్లా పెడతాడు, పికిల్ ఆన్ రిక్వెస్ట్, దట్స్ ఆల్. 1250 విత్ టాక్సెస్ అది కలిపి సమ్ అరౌండ్ 16 చేంజ్ అవుతుంది అది. ఇంకా తర్వాత నువ్వు ఇంకా రౌండ్ ఎంత కాదన్నా 2000 రౌండ్ ఫిగర్ అవుతుంది. అంత అవుతుంది నీకు చెప్తున్నా కదా. లేదు 17 చేంజ్ వరకు వస్తుంది, ఆ రౌండ్ ఫిగర్ 2000 అయిపోతుంది. సింపుల్ గా అయిపోతుంది. విత్ వాటర్ బాటిల్ ఆర్ యాడ్ ఆన్ సంథింగ్ ఈజీగా అయిపోతుంది. అంటే ఆ రేంజ్ కి నువ్వు 1250కి 750 ఎక్స్ట్రా ఇస్తున్నావు చూసావా నీ రౌండ్ ఫిగర్ అవ్వడానికి. అట్లా డిపెండ్స్ ఆన్ కేటగిరీ వాళ్ళు తీసుకుంటారు. అండ్ ఇంకొక హోటల్ పేరు కూడా నేను చెప్తాను. అండ్ ఐఎమ్ నాట్ టెల్లింగ్, నువ్వు ఏమన్నా అవమానించట్లా, ఎక్కువ తీసుకుంటాను అనట్లా. లీలా ఉంది, కొత్తగా ఓపెన్ అయింది మన TV9 ఆపోజిట్ లో. పార్క్ హయాత్ కంటే ఎక్స్పెన్సివ్ అది. ఐ డోంట్ నో వై. పార్క్ హయాత్ లో బఫే ఇప్పుడు నువ్వు పర్ ప్లేట్ మాక్సిమం 2000 to 3000 లోపే ఉంటాయి. ఇక్కడ 6000 ఛార్జ్. ఐటమ్స్ కూడా లెస్ కంపారిటివ్లీ టు పార్క్ హయాత్. నేను వాళ్ళని అడిగా, పార్క్ అయితే ఇంత ఉంది కదా, ఎందుకు మీది ఇంత అని. ఫ్లోర్ మేనేజర్ ఉంటారు, సేల్స్ మేనేజర్. తర్వాత సార్ బికాజ్ ఇట్స్ లీలా అన్నాడు. అంత మించి ఏమన్నాను, అదే లీలా. అక్కడ నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఇట్స్ తన ఓన్ బ్రాండ్, అది తను ఎంతకన్నా ఛార్జ్ చేసుకోవచ్చు. అది కూడా నేను అర్థం చేసుకున్నా. వద్దా అన్నది నీ ఇష్టం, తన బ్రాండ్ కదా మాది. ఇప్పుడు అదే స్వీట్ బాక్స్ నీకు అసోర్టెడ్ స్వీట్ బాక్స్ 1500కి దొరుకుతుంది, 500కి దొరుకుద్ది, 50,000కి దొరుకుద్ది. వెళ్ళాలా వద్దా అనేది డిపెండ్స్ ఆన్ యూ, నీ ఇష్టం అంతే. దాన్ని ఏం అనలేము. సో ఇట్స్ ఓకే, మనం అక్కడ ఆ బాల్ రూమ్ కూడా చిన్నది కంపారిటివ్లీ టు పార్క్ హయాత్. అక్కడక్కడ పక్కనే 2 హోటల్స్ ఉండేవి కూడా. ఒక సిగ్నల్ దాటితే నెక్స్ట్ సిగ్నల్ కి ఇది వస్తుంది, పెద్ద విషయం కాదు. బట్ ఏమో అట్లా వాళ్ళ చార్జెస్ అలా ఉన్నాయి. అండ్ అక్కడ వేరే బ్యాంక్వెట్ హాల్స్ కూడా ఉంటాయి. 500 పర్ ప్లేట్, 600 పర్ ప్లేట్, ఇంకా పెద్ద లావిష్ మెనూస్ ఉన్నవి కూడా ఉన్నాయి. బట్ ఈవెన్ దో దీస్ పీపుల్ చార్జ్ లైక్ దట్ బికాస్ ఆఫ్ దేర్ లగ్జరిటీ. ఇక్కడ చేసామని చెప్పుకోవడానికి నీకు ఆ ప్రైజ్, అంతమించి ఇంకేం లేదు. ఫుడ్లో చేంజెస్ ఏమి ఉండదు, నీ హాస్పిటాలిటీలోనూ నీకేమి తేడా ఉండదు. ఎవ్రీథింగ్ విల్ బి ద సేమ్. బట్ పలానా చోట తిన్నాను
పలానా చోట నేను ఫంక్షన్ చేసుకున్నాను అంటే ఎంచుకోవడానికి 10 సార్లు ఎక్కడ మీ అబ్బాయి బర్త్డే రీసెంట్లీ ఇన్ పార్క్ హైత్ వీ హ్యావ్ డన్, రీసెంట్లీ ఇన్ లీలా వీ హ్యావ్ డన్ అని చెప్పుకోవడానికి ఆ బ్రాండ్కి మనం ఇచ్చే వాల్యూ. సంథింగ్ లైక్ ఇప్పుడు ఇక్కడంతా లోగోలు వేస్తే నాకు చిరాగ్గా ఉంటుంది, మెనీ లోగోస్, ఉమ్, అవన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్. ప్రోడక్ట్ ఇంత ఉంటుంది, వాడి లోగో ఇంత ఉంటుంది. అవును, ఆ లోగోని క్యారీ చేస్తున్నావు నువ్వు, నేను ఇది వాడుతున్నాను అని చెప్పుకోవడానికి, ఎస్, గొప్పదనం కోసం అంతే. ప్లేన్స్ యూ కాంట్ యూజ్. చిన్న లోగోలు కూడా వాడు వేయడు. పెద్ద Hmm. పెద్ద బ్రాండ్స్, చిన్న బ్రాండ్స్ చిన్నగా ఒక పక్కన వేసుకుంటారు వాళ్ళు లైట్ గా. పెద్దవి చూడు, ఎన్ని లగ్జరీ బ్రాండ్స్ అన్నా చూడు, మిలియనీర్స్ వాడే ఏ బ్రాండ్ అయినా సరే పెద్దగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అన్ని పెద్ద పెద్ద లోగోలు ఉంటాయి. ఆ లోగోకి యు ఆర్ పేయింగ్ మోర్ అంతే. ఆ టీ షర్ట్ లో ఏం ఉండదు, ఆ లోగోకి యు ఆర్ పేయింగ్. ఇట్లాగే ఇది కూడా.